పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 5వ తారీఖు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనం వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూను ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల సోకింతురు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు కొత్త గుడ్డను ఎవరు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన కొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. కొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయిదురు? అటుల పోసిన ఎడల అవి పిగులును, ఆ ద్రాక్షారసము నేలపాలగును, తిత్తులు నాశనమగును. అందువలన కొత్త ద్రాక్షారసమును కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానము సొగెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.